వెల్కమ్ టు PM7 లైఫ్. ఒక మనిషి యొక్క ఆలోచన సరళిని కానీ ఒక మనిషి యొక్క ప్రవర్తనను కానీ స్పష్టంగా చదవగలిగింది సైకాలజీ. ఆ సైకాలజీలో PhD చేసిన డాక్టర్ రాజా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి సైకాలజీలో చాలా విచిత్రమైన పరిస్థితులు, విచిత్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే సైకాలజీ చేసిన వరకే తెలుస్తుంది వీళ్ళు ఎలా ఉన్నారు, అసలు ఏ స్టేట్ లో ఉన్నారు, వాళ్ళు అంటే ఎలాంటి స్థితిలో ఉన్నారనే విషయం వారికే తెలుస్తుంది. అలాంటిది ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ ఏమైనా వారి దగ్గర ఉందని కనుక్కుందామా? నమస్తే రాజా గారు. నమస్తే. మీరు సైకాలజిస్ట్, అందులో PhD అయిపోయింది, అలాగే సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. అయితే మీరు సైకాలజిస్ట్ గా కొన్ని కేస్ స్టడీస్ మీరు చూస్తుంటారు. వాటిలో మీకు బాగా విచిత్రం అనిపించిన కేస్ స్టడీ ఏంటి? ఇది టాప్ లెవెల్ సైకాలజీకి సంబంధించిన అంశం ఏంటంటే సూసైడ్ టెండెన్సీ. ఈ సూసైడ్ టెండెన్సీ అనేది అబ్నార్మల్గా పెరిగిపోతుంది మనుషుల్లో. నాకు సాటిస్ఫై ఇచ్చింది, నేను కౌన్సిలింగ్ చేసిన వాటిల్లో నాకు బాగా ఎప్పుడు గుర్తుండే అంశం ఈ సూసైడ్ టెండెన్సీ. దానికి సంబంధించి నేను జనరల్గా నైట్ అవర్స్లో, ఎందుకంటే నైట్ అవర్స్ అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి అప్పుడు నేను ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎక్కువగా అప్పుడే ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే వెదర్ కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. ఒకరోజు 11 o'clock అంటే నైట్ 11 PM ప్రాంతంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అన్నోన్ ఫోన్ కాల్, అంటే నా నెంబర్ నాకు ఫీడ్ చేసిన నెంబర్ కాదు. సరే, జనరల్గా నేనేంటంటే నా ఫోన్లో అన్నోన్ నెంబర్స్ బ్లాక్ అయ్యి ఉంటాయి, ఏవో వస్తూ ఉంటాయి, ఈ స్పామ్ కాల్ అవి వస్తాయి కదా, అందుకోసం బ్లాక్ అయ్యి ఉంటాయి. సరేనని ఒక కాల్ వచ్చింది. కాల్ రాగానే నేను చూశాను, అరే ఏమన్నా ఎమర్జెన్సీ అని మళ్ళీ నేను రీకాల్ చేశాను. చేస్తే హలో సార్ అన్నాడు. అంటే హలో అన్నాను. అన్న తర్వాత ఫస్ట్ నాకు వినిపించిన మాట ఏంటంటే అతను చెప్పింది, సార్ నేను 10 నిమిషాల్లో ఆత్మహత్య చేసుకోబోతున్నాను. చాలా విచిత్రంగా చెప్పాడు. అవును. అయితే మీరు అది అలా చెప్పడం డ్రామా అనుకోలేదా? అంటే ఒక వ్యక్తి చెప్పే వాయిస్, ఓకే, దాని స్ట్రెంగ్త్, వీటన్నిటిని మేము అనలైజ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. అది క్యాజువల్ గా మాట్లాడేదా, జోక్ గా మాట్లాడేదా, ఈ పదాలు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ అడిగామనుకో, వెంటనే ఆన్సర్ చెప్పాడు అనుకో, ఇట్స్ రియల్. 2 నిమిషాలు ఆలోచిస్తూ ఆన్సర్ చెప్తున్నాడు అనుకో, ఇదేదో మ్యానిపులేట్ చేస్తున్నాడు అని. ఓకే. లేదు, మనం క్వశ్చన్ అడగంగానే ఇక్కడ మడతలు పడతాయి అనుకో, వీడు ఇంకా తీవ్రంగా ఆ క్వశ్చన్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇట్లా డిఫరెంట్ సైకాలజీస్ అంటే సైన్స్, వాటిని మనం గమనించవచ్చు. అతని మాటలో చాలా స్థిరమైన అభిప్రాయం ఉంది. అంటే ఈ జనరల్గా ఇలాంటి వ్యక్తులను ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ప్రొలాంగ్ చేయాలి. అంటే వాళ్ళతోటి టైం ఎక్కువసేపు మాట్లాడాలి. ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడు మనకి ఎక్కడన్నా బ్రేక్ పాయింట్ దొరికిద్దా అని వెతుక్కుంటాలి. ఎక్కడ దొరుకుతుంది బ్రేక్ పాయింట్ అనేసి. అంటే వాడిని అంటే కొంచెం మౌల్డ్ చేయడానికి దొరికే పాయింట్ నే బ్రేక్ పాయింట్ అంటారు సైకాలజీలో. అంటే ఆ టెండెన్సీ నుంచి దూరంగా లాక్కరావడం. ఆ బ్రేక్ పాయింట్ మీద ట్రిగర్ చేయాలి అతన్ని. దాని మీద ఆ బ్రేక్ పాయింట్ ని తీసుకొని అతని మీద కొద్దిగా ప్రెజర్ పెట్టామనుకోండి సైకలాజికల్ గా, అతను ఆలోచన డైవర్ట్ అవుతా ఉంటది. సో ఈ థీసిస్ మేము రాసేటప్పుడు, సినాప్సిస్ చేసేటప్పుడు కూడా అక్కడ బ్రేక్ పాయింట్ దొరికింది ఇలాంటివన్నీ రాసుకుంటా ఉంటాము. ప్రతి ఇన్సిడెంట్ కి నేను రాస్తా ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత ఏంటంటే వీ హ్యావ్ టు ప్రొలాంగ్ ఈజ్ కన్వర్జేషన్ అంటాం. అంటే సంభాషణ పొడిగించాలి. ఈ సంభాషణ పొడిగించడం కోసం మొదటగా ఏంటంటే అతని వైపుకి మనం వెళ్ళాలి. అతని ఆలోచన అలాగే బాబు చేసుకో బాబు అని పెట్టేసామనుకో వాడు చేసుకుంటాడు. అలా కాకుండా నేనేం చెప్పానంటే, బాబు నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఇలాంటి నిర్ణయానికి రావటం అనేది చాలా రేర్. అంటే అన్ని డోర్స్ క్లోజ్ అయినప్పుడు అనిపించింది, ఈ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, ఇక నాకు వేరే మార్గం లేదు అన్నప్పుడు ఇక్కడ నుండి మనం ఆత్మహత్య చేసుకోవాలనే టెండెన్సీ డెవలప్ అవుతుంది. ఓకే, అన్ని డోర్స్ క్లోజ్ అయినాయి అనేది నేను అర్థం చేసుకోగలను, నీ సమస్యలకి పరిష్కారం లేదని నువ్వు నిర్ణయానికి వచ్చావు, అయితే బాగుంది, కరెక్ట్, నాకు ఎందుకు ఫోన్ చేసావు అని అడిగాను. నాకు ఈ ఒక్కటి చెప్పు చాలా అని. అంటే సార్ విజయవాడలో RH అంటే అతని పేరు మొత్తం చెప్పట్లా, RH అనుకున్నాం, అతను
మీ నెంబర్ ఇచ్చాడు, అతను నా ఫ్రెండ్, ఇచ్చి ఒక్కసారి ఆయనతో మాట్లాడు చివరిగా అని చెప్తే మీకు చేస్తున్నాను సార్, అంతేగాని మీరు ఎవరో నాకు తెలియదు ఏమి. ఓకే ఆల్రైట్ అంటే అతనికి 2 పిల్లలు ఇప్పుడు ఏరోస్పేస్ ఢిల్లీలో చదువుతున్నారు, స్పేస్ దానికి సంబంధించి బాగా చదువుతున్నట్టున్నారు. వాళ్ళ పిల్లలకి నేను కొంచెం ఏదో ఒక అడ్మిషన్ విషయంలో కొంచెం కోఆపరేట్ చేశాను అనేది మాటలు పెంచుతున్నారు. మాటలు పెంచుతూ వాళ్ళ పిల్లలు బాగున్నారా, నాకైతే ఇన్ఫర్మేషన్ మొన్న మాట్లాడినప్పుడు ఇట్లా ఏరోస్పేస్ నోయిడాలో ఉన్నాను, ఏరోస్పేస్ లో చదువుతున్నారు అని చెప్పాడు. అంటే అవును సార్ ఆ పిల్లలు బాగా చదువుతున్నారు అన్నాడు. ఈ అవును సార్ ఆ పిల్లలు బాగా చదువుతున్నారు అన్నప్పుడు ఇక్కడ పాజిటివ్నెస్ ఎక్కడ దొరికిందంటే పిల్లల మీద పాజిటివ్ ఉంది ఇతనికి, ఇది దొరికింది నాకు. వెంటనే నేనేం చేశానంటే మీకు ఎంతమంది పిల్లలు అని అనగానే అతను అన్నాడు 2 పిల్లలు సార్. 2 పిల్లలు అని అంటే ఒకళ్ళు 4th క్లాస్, ఒకళ్ళు 2nd స్టాండర్డ్ చదువుతున్నారు. నేను వెంటనే అరే యూఆర్ చాలా బ్లెస్డ్ వన్, నువ్వు పరిపూర్ణమైన వ్యక్తివి, పిల్లలు పుట్టక ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న జనాలు ఎంతో మంది ఉంటారు, వాళ్ళకంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి, అసలు నీకు ఈ ఆలోచన రాకూడదు, కానీ అసలు కంఫర్టబుల్ గా అసలు ఎందుకు వచ్చింది నాకేమన్నా చెప్పగలవా ప్లీజ్ ఒక్కసారి, అదేంటో రీజన్ చెప్పు చాలు అని. అంటే ఇప్పుడు పిల్లల విషయంకి వచ్చేసరికి కొంచెం అతను ఆలోచనలకి అంటే ఆ నిర్ణయం నుండి డైవర్ట్ అవుతున్నాడు. ఓకే పిల్లల గురించి ఇప్పుడు చెప్పబోలు అంటే అతను చెప్పిన అంశం ఏంటంటే మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు సార్, ఇప్పుడు మా మిస్సెస్ మా అమ్మ నాన్నలతో కలిసి ఉండటం ఇష్టం లేదు. అంటే ఇది చాలా ఫ్యామిలీస్ లో జరుగుతున్న అంశం. వాళ్ళు ఫ్రీడమ్ కోరుకోవచ్చు, ఇంకొకటి లేకుంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే పెద్దవాళ్ళు కానీ పిల్లలు లైఫ్ స్టైల్ గ్యాప్ ఉండొచ్చు, అంటే జనరేషన్ గ్యాప్, ఇలాంటివి చాలా ఉంటాయి. అప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట, వాళ్ళతో ఉండటం ఇష్టం లేదు, మాట పెరిగిపోయింది. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు నన్ను ఫోన్ చేసి అరెస్ట్ చేసేటట్టు ఉన్నారు సార్, నేను గౌరవప్రదమైన గవర్నమెంట్ ఉద్యోగిని, నన్ను అరెస్ట్ చేస్తే నా పరువు ప్రతిష్టలు అన్ని పోతాయి, ఇంకెందుకు సార్ ఈ జీవితం అని ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది నాకు. ఓకే కేసు మొత్తం క్లియర్గా అర్థమైపోయిన తర్వాత నేను చెప్పాను, బాబు 2 విషయాలు చెప్తాను నేను నీకు, ఈ రెండిట్లో ఏది బాగుంది అనేది నువ్వే చూజ్ చేసుకో. నెంబర్ 1 చెప్తాను, కళ్ళు మూసుకొని వింటూ ఉండు, నేను చెప్తూ ఉంటాను. ఓకే నువ్వు నీ నిర్ణయం ప్రకారం సూసైడ్ చేసుకున్నావు, తెల్లవారి ఉదయం మీ అమ్మా నాన్నలు నీ బాడీని చూశారు, బాధపడ్డారు, ఏడ్చారు, గుండెలు బాదుకున్నారు, నీ బాడీని దించి ఇంటి ముందు పెట్టారు. సరౌండింగ్స్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ వచ్చారు, అరే పాపం అన్నారు, కొంతమంది ఎందుకు చేసుకున్నాడు అన్నారు, చూశారు, అయిపోయింది. సాయంకాలం నీ బాడీని తీసుకుపోయి పడేసి అయిపోయింది, కాల్ చేశారు, అయిపోయింది. నెక్స్ట్ డే మీ మదరు మళ్ళీ అన్నం వండుతుంది, ఎందుకంటే తినాలి కదా, బాధపడుతూనే చేస్తుంది. మీ ఫాదర్ బాధపడుతూనే తింటాడు, ఆయన పనికి వెళ్ళిపోతాడు. ఇలా ఎవరు ఇంకా నీ బాడీని చూసి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో ఎవరు ఉండరు, నీ ఇంటి వైపే చూడరు. ఇక్కడ ఒక 2 పిల్లలు మీ పిల్లలు ఉన్నారు కూడా, వాళ్ళు మాత్రం ఇంట్లో బిక్కుమంటూ జీవిస్తూ ఉంటారు. ఏం జరిగింది తెలియదు, అర్థం కాని పరిస్థితి. మా డాడీ ఏమయ్యాడు, మమ్మల్ని స్కూల్కి ఎవరు తీసుకుపోతారు, మాకు ఐస్ క్రీమ్ కావాలంటే ఎవరు కొనిపిస్తారు, స్కూల్ విడిచిన తర్వాత మళ్ళీ ఎవరు తీసుకొస్తారు, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. మొదటి రోజు నువ్వు కనిపించవు, మీ ఫాదర్ స్కూల్కి తీసుకుపోతాడు, మీ ఫాదరే తెస్తాడు. మీ ఫాదర్ని అడగటానికి, ఐస్ క్రీమ్ కొనిపించమని అడగటానికి వాళ్ళకి కొంచెం సంకోచించవచ్చు. ఇన్సెక్యూరిటీ, ఈ ఇన్సెక్యూరిటీ జీవితమే జీవిస్తూ ఉంటారు వాళ్ళు. ఇక ప్రతిది కావాల్సింది అడగలేరు, అన్నం ఆకలైనా కూడా ఫ్రీగా మూవ్ అవ్వలేరు, అడగలేరు. ఇన్సెక్యూరిటీ, స్కూల్లో ఫ్రీగా ఉండలేడు, అందరు పేరెంట్స్ వస్తుంటే మీరు కనపడపోతే ఇన్సెక్యూరిటీ. అంటే ఈ పిల్లలు నీకు పుట్టినందుకు నువ్వు వేసే శిక్ష ఏందో తెలుసా, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ జీవితాన్ని ఇస్తున్నావు. ఇది ఒక దృశ్యం. రెండో దృశ్యం, ఇది కూడా కళ్ళు మూసుకొని జాగ్రత్తగా విను. సమస్యలు అనేవి వస్తాయి, దానికి పరిష్కారం ఉంటుంది. పేపర్లో క్వశ్చన్ ఇచ్చాడంటే దానికి ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్ లేకపోతే క్వశ్చన్ ఇవ్వడు, ఆన్సర్ లేకుండా క్వశ్చనే తయారు కాదు.
కాకుంటే ఏంటంటే మనము ఆ క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, దానికి సరైన ఆన్సర్ వెతకాలి. ఓకే, ఇప్పుడు ఈ సమస్య నుండి నువ్వు బయటపడ్డావు, మీ పిల్లల్ని తీసుకొని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్తున్నావు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తున్నావు, నీ అవసరం చాలామందికి ఉంటుంది, దారిలో వాళ్ళు నిన్ను విష్ చేస్తారు, మీ పిల్లల్ని గౌరవిస్తారు, మీ పిల్లలకి మా డాడీ ఉన్నాడనే భరోసా, ధైర్యం, ఇలాంటి అంటే వాళ్ళు స్కూల్లోకి వెళ్ళటం కూడా అలా వెళ్తూ ఉంటారు. స్కూల్ అయిపోతుందంటే డాడీ వస్తాడో తీసుకెళ్తాడు, మనకి ఏమో అవసరం లేదనే ధైర్యం, ఇట్లా సెక్యూర్గా జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా పెరిగేటటువంటి పిల్లలు మానసిక స్థితి కానీ ఆరోగ్య స్థితి కానీ ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అలా పెరుగుతారు. నువ్వు వాళ్ళని అంటే నీకు వాళ్ళు పుట్టినందుకు వాళ్ళు నువ్వు ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు ఇచ్చేది అదే కదా పిల్లలకి, అలాంటిది నువ్వు అందిస్తున్నావు. ఈ దృశ్యం ఎలా ఉందన్న, ఇదే బాగుంటుంది సార్ అన్నాడు. అయితే నేను అడిగాను, ఒక రోజు టైం ఇవ్వు, ఒక్కరోజే పోస్ట్ పోన్ చేసుకో ఈ విషయాన్ని, రేపు కానీ నీకు ఇదే విధంగా అనిపిస్తే నువ్వు నీ నిర్ణయాన్ని తీసుకో, ఒక్కరోజు టైం ఇవ్వు అనేసి అక్కడ పోలీస్ స్టేషన్కి, బాపట్ల పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఫ్యామిలీ మ్యాటర్ సార్ కౌన్సిలింగ్ చేయండి అది ఇది అని చెప్తే వాళ్ళు సిఐ వాళ్ళంతా హ్యాపీగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇతనికి ఫోన్ చేసి సార్ మీరు కుదిరినప్పుడే రండి సార్, ఇది చిన్న విషయమే, కౌన్సిలింగే, అరెస్ట్లు అట్లాంటివి ఏమి ఉండవు అని వాళ్ళే చెప్పారంట. చెప్తే ఇతనిలో మార్పు వచ్చేసింది. ఇంకెందుకు నేను ఏది అరెస్ట్ కౌన్సిలింగ్ చిన్న విషయమే కదా, చావాల్సిన అవసరం ఏముందని అతనిలో పెరిగిపోయి అతను 2 days తర్వాత వచ్చి నన్ను కలిశాడు. ఏడుస్తూ కన్నీళ్ళతో వచ్చాడు పిల్లల్ని తీసుకొని, మీకు ఫోన్ చేయటం చాలా మంచిదైంది సార్ అని. ఇది మీకు మర్చిపోలేని ఒక లైఫ్ ఇచ్చారు మీరు, ఆ పిల్లల భవిష్యత్తు కూడా మీరు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు ఆయన బతికుండడం ద్వారా. ఇలాంటివే మాకు కూడా ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి, బూస్టప్ చేస్తాయి, ఒక మంచి కార్యం చేశామని ఇలాంటివి ఉంటాయి. ఓకే సార్, చాలా చక్కటి కేస్ స్టడీ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.